హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. బిగ్ బాస్ 4th డే ప్రోమో అయితే రిలీజ్ అయిపోయింది గత 5 గంటల క్రితం. అయితే ఈ ప్రోమో ఏ విధంగా ఉంది, అసలు ఈ ప్రోమోలో ఎవరిని టార్గెట్ చేశారు, ఏది మైనస్ అయింది, మనం షార్ట్ అండ్ స్వీట్గా ఈ వీడియోలో చూసేద్దాం. మనం చూసుకుంటే నిన్న ఎపిసోడ్ భరణి వర్సెస్ ఇమాన్యుయల్ నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయ్యే ముందు ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. ఇదే ప్రోమోలో మనకి కంటిన్యూ చేస్తూ చూపించారు. భరణి వర్సెస్ ఇమాన్యుయల్ ఫైట్ అయితే స్టార్ట్ అయింది. యాజ్ యూ ఎక్స్పెక్టెడ్ భరణి ఇందులో గెలవడం జరిగింది. అయితే కట్ చేస్తే మనం చూడొచ్చు ఈ ప్రోమోలో శ్రీజ వచ్చి సంజనాని టార్గెట్ చేస్తూ కొన్ని మాటలు చెప్పడం జరిగింది. అంటే ఏదైతే నిన్న కాంట్రవర్సీ సంజన విషయాలు జరిగిందో అదంతా ఆ షాంపూ కండిషనర్ విషయం గురించి తను మాట్లాడి, మీరు అలా చేయడం కరెక్ట్ కాదు, మీరు ఒకవేళ స్ట్రాటజీ ప్లే చేస్తారేమో, అసలు అది స్ట్రాటజీనే కాదు అన్న విధంగా సంజనాని టార్గెట్ చేస్తూ దమ్ము శ్రీజ మాట్లాడినప్పటికీ కూడా తను సంజనాని నామినేట్ చేయలేదు. మేబీ సంజన ఆల్రెడీ నామినేషన్లో ఉంది కాబట్టి తను నామినేట్ చేయలేదో, లేదంటే రీజన్ ఏదేమైనప్పటికీ శ్రీజ వెంటనే తనూజ వైపు తన టార్గెట్ అయితే అయింది. తనూజాని ఒక రకంగా కాదు నానా రకాలుగా విమర్శించడం జరిగింది దమ్ము శ్రీజ. అయితే ఒక్కటి కూడా జెన్యూన్ పాయింట్, రీజనబుల్ పాయింట్ అయితే ఒక్కటి కూడా లేదు. అంటే ఏదో వేసేయాలి అన్నట్టు ఇలా రాళ్ళు వేసినట్టు అనిపించింది. ముఖ్యంగా శ్రీజ ఏదైతే రీతుకి స్టాండ్ తీసుకుంటున్నాను అని పోర్ట్రే చేసుకునే విధంగా ప్రేక్షకుల్లో ట్రై చేసింది. ఎందుకంటే గత చాలా బిగ్ బాస్ సీజన్స్ వీళ్ళు చూసి వచ్చారు కాబట్టి ఒకరి కోసం స్టాండ్ తీసుకుంటే ఆడియన్స్లో పాజిటివ్ వచ్చేస్తుంది అంటే ఇలాంటి చెత్త స్ట్రాటజీ ఒకటి ప్లే చేసింది. స్టాండ్ తీసుకుంటే ఖచ్చితంగా ఆడియన్స్లో పాజిటివ్ వస్తుంది, కానీ స్టాండ్ రైట్ టైంలో తీసుకోవాలి, రైట్ ప్లేస్లో తీసుకోవాలి. అది కాకుండా నిన్న రీతుకి నామినేషన్ ప్రక్రియలో జరిగిన దెబ్బకి తనూజాయే పూర్తి కారణం అన్నట్టు, దెబ్బ తగిలాక తనూజ అసలు పట్టించుకోలేదు అన్న విధంగా పోర్ట్రే చేసే విధంగా ఈ శ్రీజ ట్రై చేయడం జరిగింది. సో ఇది ఖచ్చితంగా శ్రీజకి దెబ్బ కొడుతుంది, తనూజకి ఏం కాదు. దీనివల్ల తనూజకి ఆడియన్స్లో ఫుల్ ప్లస్ రావడానికి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం శ్రీజతో పాటు హరీష్ కూడా ఈ తనూజను టార్గెట్ చేయడం జరిగింది. ఏదైతే నిన్న ఫుడ్ పెట్టినప్పుడు హరీష్ ఏదైతే ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువ పెట్టు అని చెప్పాడో అదే రైస్ మళ్ళీ మిగిలిపోవడం, మళ్ళీ తనుజ ఆ విషయం చెప్పడం, అక్కడంతా మనం చూసుకుంటే ఈ సినారియో అంతా మనం గమనిస్తే హరీష్దే రాంగ్ అని చెప్పి క్లియర్గా తేలిపోతుంది. అయినప్పటికీ కూడా ఆమె బాడీ లాంగ్వేజ్ బాగాలేదని చెప్పి, లేదంటే ఆమె బిహేవియర్ బాగాలేదు, ఈ రెండు మాటలు చాలా హర్ట్ చేసే తనుజాని. ఎందుకంటే బిహేవియర్, బాడీ లాంగ్వేజ్ అనేవి చాలా పెద్ద మాటలు, అంటే ఇవి క్యారెక్టర్ వరకు వెళ్తాయి కాబట్టి తను చాలా హర్ట్ అయింది. ఇది బయటకు ఎలా పోర్ట్రే అవుతుందని చెప్పి తను భయపడ్డం మనం చూడొచ్చు. అండ్ దమ్ము శ్రీజ తనూజ ఏదైతే బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు నేను ఇన్నోసెంట్ అని చెప్పిందో, నువ్వు ఇన్నోసెంట్ కాదు బట్ నువ్వు ఇన్నోసెంట్ అని చూపించుకోవాలని ట్రై చేస్తున్నావు అన్నట్టు చెప్పడం, ఇవన్నీ పర్సనల్గా అటాక్ చేసినట్టు అనిపించింది. అంటే గేమ్లో చేసిన మిస్టేక్సే చెప్పాలి కానీ పర్సనల్ అటాక్ అనేది కరెక్ట్ కాదు. సో దీనివల్ల దమ్ము శ్రీజ వర్స్ట్ బిహేవియర్, అలాగే హరీష్ కూడా అతనికి ముందు నుంచి కూడా మనకు తెలుసు మాట చాలా దురుసు, అది ఇంకొకసారి ప్రూవ్ అయిందనమాట. ఆలోచించకుండా మాట్లాడేస్తారు. ఇక రీతు వర్మ చూసుకుంటే సెలబ్రిటీస్ లిస్ట్లో వచ్చినప్పటికీ కూడా ఆమె ఎక్కువ కామనర్స్తో ఉంటూ సెలబ్రిటీస్ని టార్గెట్ చేస్తున్నట్టు అనిపించింది. ఏదైతే రీతు వర్సెస్ తనూజ జరిగిన నామినేషన్ ప్రక్రియ, అందులో రీతుకు దెబ్బ తగిలినప్పటికీ కూడా అందులో తనూజ ప్రమేయం ఏం లేదు. ఎందుకంటే గేమ్లో దెబ్బలు తగలడం సర్వసాధారణం. అయితే దెబ్బ తగిలిందని తనూజ రియలైజ్ అవ్వలేదు కాబట్టి తర్వాత అడిగింది. సో అప్పుడు అడగడం తప్పు అని చెప్పి చాలా పెద్ద మాటలు తనూజని టార్గెట్ చేస్తూ రీతు కూడా అనడం జరిగింది. అంటే సారీ చెప్పిన వెంటనే యాక్సెప్ట్ చేసేసి మళ్ళీ ఈ విధంగా మాట్లాడడం, నామినేషన్ రాగానే ఈ విధంగా మాట్లాడడం అనేది కాస్త కరెక్ట్ కాదనిపించింది రీతు విషయంలో. దీనివల్ల రీతు గ్రాఫ్ కూడా చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంది. ఇంకా దమ్ము శ్రీజ అయితే హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు మనం చూసుకుంటే నవదీప్ ఈ అమ్మాయి అసలు అగ్గిపుల్ల లాంటి ఆడపిల్లని పెద్ద డైలాగులు కొట్టారు, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం లేదు తుస్ అని చెప్పి ఈ నామినేషన్స్తో అయితే తేలిపోయింది. ఎందుకంటే ఏవో స్ట్రాటజీస్ ప్లే చేసేద్దామని ఓవర్ థింకింగ్, ఈ కామనర్స్ అందరూ కూడా ఓవర్ థింకింగ్ ఎక్కువైంది. అండ్ దట్టు వీళ్ళేంటంటే కామన్ మెన్గా లోపలికి ఎంటర్ అయ్యారు కాబట్టి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో వాళ్ళు మేము సెలబ్రిటీస్ కంటే ఎక్కువ అని చూపించుకునే ప్రయత్నంలో బొక్కబోర్లా పడుతున్నారనమాట. అంటే సెలబ్రిటీస్ అయితే ఏంటి, అంటే ఎవరు ఈ మాస్క్ మ్యాన్ అన్నట్టు మీ దయాదాక్షిణ్యం మీద మేము బతుకుతున్నాం, ఇంత పెద్ద డైలాగులు అవసరం లేదు. ఇది జస్ట్ ఒక షో. ఈ గేమ్లో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. ఈ కామనర్స్ అందరూ కూడా ఎమోషనల్ డ్రామా ప్లే చేద్దామని ట్రై చేస్తున్నారు. అలాగే ఈ ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ కాన్సెప్ట్ విషయంలో ముందు అసలు వీళ్ళకి ఓనర్స్ అని ఇవ్వడానికి, ఈ కామనర్స్ బిహేవియర్ బయటకు తీసుకురావడానికి బిగ్ బాస్ టీమ్ ఈ స్ట్రాటజీ ప్లే చేసింది. బట్ ఈ కామనర్స్ మాత్రం అందులో ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది. ఎవ్వరూ కూడా డౌన్ టు ఎర్త్ లేకుండా ఏదో యాటిట్యూడ్
చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూసుకుంటే నిన్న ప్రియా కూడా ఆ విధంగానే చేసింది. ఫుడ్ విషయంలో అనవసరంగా రాము మీద ఓవర్గా రియాక్ట్ అయినట్టు అనిపించింది. ఈ విధంగా కామనర్స్ అందరూ కూడా కాస్త ఓవర్గా రియాక్ట్ అవుతున్నట్లయితే నాకు అనిపించింది. మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే ఈ ప్రోమోను బట్టి ఈరోజు రాబోతున్న ఎపిసోడ్ తనుజాకి ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. దమ్ము శ్రీజ, అలాగే హరీష్, రీతు వర్మ వీళ్ళందరికీ కూడా మైనస్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మీరు ఇప్పటికే ప్రోమో చూసుంటారు, అలాగే లైవ్ కూడా చూసుంటారు కదా. మీకేమనిపించిందో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.